ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి 1000 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే సభలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చారిత్రక కేటాయింపు ద్వారా ఓయూను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులను వసతుల మెరుగుదల, అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటు, విద్యా నాణ్యత పెంపు వంటి వివిధ అభివృద్ధి పనులకు వినియోగించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఇవాళ ఓయూ క్యాంపస్ కు వెళ్లబోతున్నారు. సీఎం రాక సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుమారు 5000 మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనలో ఈ భారీ నిధుల కేటాయింపు విషయాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సమక్షంలో ప్రకటించబోతున్నారు. గతంలో ఓయూలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఈ భారీ కేటాయింపును చేసి విశ్వవిద్యాలయ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుకోబోతున్నారు. రాష్ట్రంలో విద్యారంగానికి, ముఖ్యంగా అత్యున్నత విద్యా సంస్థ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ 1000 కోట్ల నిధులు ఓయూ చరిత్రలోనే అతిపెద్ద కేటాయింపుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిధులతో క్యాంపస్ లో అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. కేవలం మౌలిక వసతుల కల్పనకే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు పెంచేందుకు, ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీని ఆకర్షించేందుకు కూడా ఈ నిధులు ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రి ప్రకటన కోసం ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు, విద్యార్థులు, విద్యావేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేటాయింపుతో ఓయూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది.